రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ హై లెవెల్‌లో కాదు, అంతకు మించినటువంటి లెవెల్‌లో ఉన్నాయని ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రెజెంట్ హాలీవుడ్‌లో ఉన్నటువంటి ఒక ప్రముఖ హీరో కూడా ఇందులో ఒక క్యామియో రోల్ చేయబోతున్నాడు అనేది ఒక టాక్ బలంగానే వినిపిస్తుంది. అంటే మహేష్ బాబు కాకుండా హాలీవుడ్ నుంచి ఒక స్పెషల్ హీరోనైతే గెస్ట్ రోల్‌లో నటింపజేసే అవకాశం అంటే కొన్ని అడ్వెంచరస్ సన్నివేశాలు చేసే చోటైతే ఆ హీరో కనిపించబోతున్నాడు అనేది ఒక టాక్ అయితే కొంచెం బలంగానే వినిపిస్తుంది. ఎందుకంటే లార్జర్ థాన్ లైఫ్ అన్నటువంటి విధంగా రాజమౌళి జనరల్‌గా ఆలోచిస్తుంటాడు కాబట్టి, అంటే ఏదో ఒక కొత్తదనం ప్రతి మూవీకి సంబంధించి ఏదో ఒక కొత్తదనం చూపిస్తుంటాడు కాబట్టి, ఈ మూవీలో అంతకు మించినటువంటి కొత్తదనాన్ని అయితే చూయించబోతున్నాడు. ప్రతి 5 నిమిషాలకైతే ఈ మూవీలో ఏదో ఒక సర్ప్రైజింగ్ ఫీట్ అయితే పెట్టబోతున్నాడు అని మాత్రం ఒక టాక్ అయితే బయలుదేరింది. యమదొంగ మూవీ కానీ చూసుకుంటే అదే రకమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక్క యమదొంగనే కాదు, ఏ మూవీ చూసినా కూడా ఇదే రకమైనటువంటి ఫార్మాట్‌ని రాజమౌళి ఫాలో అవుతూ ఉంటాడు. అందువల్ల ఈ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్నటువంటి ఈ మూవీ పైగా పూర్తిగా అడ్వెంచర్స్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి మూవీ కాబట్టి, సౌత్ ఆఫ్రికా అడవులని, ఇట్లా అమెరికాలోని కొన్ని సన్నివేశాలు గాని, ఇట్లా అంటే కొంచెం మామూలు మనుషులు ఎళ్ళలేనటువంటి ప్లేసుల్లో ఈ అడ్వెంచర్స్ చేయాల్సుంటుంది. కాబట్టి ఇది రాజమౌళికి ఈ రకమైనటువంటి సినిమాలు తీయడం కొట్టిన పిండి కాబట్టి, ఈ మూవీలో కూడా అటువంటి అద్భుతాలైతే చేయబోతున్నాడని చెప్పాలి. ఈ మూవీ యొక్క బడ్జెట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 1200,00,00,000 అనేది ఒక టాక్ బలంగా వినిపిస్తుంది. కానీ మూవీ కంప్లీట్ అయ్యి, రిలీజ్ అయ్యేటప్పటికి మాత్రం కొంచెం బడ్జెట్ పెరిగే అవకాశం గట్టిగానే ఉందని చెప్పాలి. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మూవీకి సంబంధించి మాత్రం 50 దేశాల్లో అయితే ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశం చాలా గట్టిగా ఉందని మాత్రం మనకు ఫస్ట్ నుండి తెలిసిందే. అంతకు మించినటువంటి కంట్రీస్ కూడా పెరిగే అవకాశం గట్టిగానే ఉంది. ఎందుకంటే ఈ మూవీని అసాధారణమైన మూవీగా తీయబోతున్నాడు. పూర్తి స్థాయి అడ్వెంచరస్ మూవీ. హాలీవుడ్ రేంజ్‌కి ఏ మాత్రం తక్కని విధంగా అయితే ఈ మూవీ తీయబోతున్నాడు అనేది మాత్రం కఠిన వాస్తవం అనే చెప్పాలి. ఈ మూవీ నుంచి ఏదన్నా ఒక సర్ప్రైజింగ్ అఫీషియల్ పోస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ విషయం కన్ఫర్మ్ అయిపోతుందని చెప్పాలి. కాకపోతే 2027లో రిలీజ్ అవుతది అని మాత్రం ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ముందు నుంచే ఉంది. మరి చూడాలి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే విధానాన్ని బట్టి.